శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. నా నియోజకవర్గానికి సంబంధించి రెండు ముఖ్యమైన సమస్యలు మీ దృష్టికి తమ ద్వారా తీసుకురావాలని అనుకుంటున్నాను. తమ ద్వారా డిపార్ట్మెంట్ మొదటిది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా మంత్రివర్గానికి సంబంధించింది. అధ్యక్ష, తాడికొండ నియోజకవర్గంలో చాలా సివియర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, తీవ్రమైన తాగునీటి సమస్య. 2-3 గ్రామాలు చాలా పెద్దవి గ్రామాలు. మొట్టమొదటిది తాడికొండ గ్రామం, నియోజకవర్గ కేంద్రం. దాదాపు 18,000 ఓటర్స్ ఉంటారు. రోజువారీ నీటి సరఫరా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటున్నాను. తాడికొండ మండలం, తాడికొండ మరియు లాం గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మేడికొండూరు మండలం పేరేచెర్ల చాలా పెద్దది, అది పిరంగపురం మండలం అమీనాబాద్ వేములూరుపాడు గ్రామంలో ఉన్నది. దీన్ని పరిష్కరించాలంటే రెండు ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. అధ్యక్ష, దీనికి ఎస్టిమేషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వానికి తయారు చేసి పంపడం జరిగింది. అమీనాబాద్ వేములూరుపాడు గ్రామంలో దాదాపు 40 ఎకరాల చెరువు ఉంది. అది వివాదంలో ఉంది. వివాదం పరిష్కారం అయింది. ఆ చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా డెవలప్ చేస్తే పేరేచెర్లకి, అమీనాబాద్ వేములూరుపాడుకి పరిష్కారం అవుతుంది. అధ్యక్ష, అలాగే తాడికొండ గ్రామానికి కృష్ణానది నుంచి పైప్ లైన్ ఉంది. దానికి ఒక సంపు ఒకటి కడితే తాడికొండ విలేజ్ కింద మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. దీని ప్రపోజల్స్ గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది. అధ్యక్ష, దాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని పరిష్కరించాలి, లేకపోతే తాడికొండలో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రెండవది ముఖ్యమైన సమస్య అధ్యక్ష, రెవెన్యూ సమస్య. రెవెన్యూ మంత్రి గారు కూడా ఉన్నారు, కానీ మా మీద దృష్టి పెట్టట్లేదు. ముఖ్యంగా 2 మండలాల్లో, తాడికొండ మరియు మేడికొండూరు మండలాల్లో రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాలు ఎస్టిమేషన్స్ వేసి పంపించి చాలా ఇబ్బందికరంగా ఉంది. మేడికొండూరు మండలంలో అయితే మేడికొండూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసు లేదు, కూల్చేశారు, శిథిలావస్థకు వచ్చి. తాడికొండలో కూడా శిథిలావస్థకు వచ్చే పరిస్థితిగా ఉంది. ఆయన తాడికొండ తహసీల్దార్ అయితే ఆయన రూమ్ లో కూర్చునే అవకాశం లేదు. వర్షం కురిసిందంటే రికార్డ్ రూమ్ లో కూర్చుని పనిచేసుకుంటున్నాడు. సో రెవెన్యూ యంత్రాంగం చాలా ముఖ్యమైంది. రాబోయే రోజుల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలా. తాడికొండ తహసీల్దారు, మేడికొండూరులో అయితే బిల్డింగ్ పడేసారు. ఆ 2 బిల్డింగులు శాంక్షన్ చేయవలసిందిగా రెవెన్యూ మంత్రి గారిని తమ ద్వారా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మంచినీటి సమస్య, రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసుల సమస్యలను పరిష్కరించాలి.